అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచి. ఈరోజు ఈ వీడియోలో టమాటో సూప్ని ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఏదైనా వేడివేడిగా కారకారంగా ఈవినింగ్ టైంలో ఏదైనా త్రాగాలనిపించినప్పుడు హెల్తీగా ఈ టమాటో సూప్ని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఈ టమాటో సూప్లోకి కాంబినేషన్గా బ్రెడ్ గ్రామ్స్ ఉంటే అదిరిపోతుంది కదా. మరి ఆ బ్రెడ్ గ్రామ్స్ని కూడా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ సూప్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా బ్రెడ్ గ్రామ్స్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత సూప్ని ప్రిపేర్ చేసుకోవాలి. 4 సైడ్స్న ఉండే ఆ బ్రౌన్ పార్ట్స్ని కట్ చేసిన తర్వాత వీటిని రోస్ట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. బ్రెడ్ చుట్టూ ఉండే బ్రౌన్ కలర్ పీస్ని నేను కట్ చేసిస్తున్నాను. కావాలంటే మీరు వాటిని కట్ చేయకుండా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ గీని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సహాయంతో గీని పెన్నం లోపల భాగం మొత్తానికి స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ పైన అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ బ్రెడ్ స్లైసెస్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు మంటని కనుక పెంచేస్తే కనుక బ్రెడ్ మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అవి లోపల వరకు ఈవెన్గా కుక్ అవ్వవు, అవి క్రిస్పీగా అవ్వవు. సో అందుకని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సూప్ని తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ 9 టమాటాలని, అలాగే పొట్టు తీసిన 3 క్యారెట్లని, అలాగే 3 ఆనియన్స్ని, ఇంకా 1 ఇంచ్ అల్లం ముక్కను, పొట్టు తీసిన 4 వెల్లుల్లి పలుకులను, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలి. నేను తీసుకున్న ఇన్ని ఇంగ్రీడియంట్స్తో సూప్ని చేసుకున్నట్లయితే 3 or 4 మెంబర్స్ వరకు సరిపోతుందండి సూప్ అనేది. నెక్స్ట్ ఒక చాపింగ్ బోర్డ్ని తీసుకొని చాకుతో క్యారెట్ అండ్ ఆనియన్స్, టమాటో అండ్ కొత్తిమీరను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకోండి. నేను వీటిని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. కావాలంటే వీటిని మీరు కడాయిలు కూడా కుక్ చేసుకోవచ్చు. కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ గీని వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను ఇందులో వేసుకోవాలి. అలాగే ఉల్లి తరుగును కూడా వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ మిరియాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అంతటిని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఇవన్నీ తొందరగా మగ్గడానికి 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసి గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్గా ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసి ఒకసారి గరిటతో కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా అవుతాయండి. 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి గరిటతో కలుపుకొని ఇందులోకి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ అనేది ఇంచుమించుగా 750 ml అంటే 30 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి. నేను తీసుకున్న ఈ వాటర్కి సూప్ కన్సిస్టెన్సీ అనేది అటు పలచగా కాకుండా ఇటు తిక్కుగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్కర్ విజిల్స్ 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ఉన్న గ్యాస్ మొత్తం పోయి ఆ పూర్తిగా ఆనియన్, క్యారెట్, టమాటో పూర్తిగా చల్లారాక నెక్స్ట్ ఇందులో ఉన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను తీసి ప్రక్కన పడేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కుక్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పేస్ట్లా చేసుకొని ప్యూరీలా తయారు చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ మొత్తాన్ని ఒక స్టెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోండి. ఒక బౌల్ని తీసుకొని దానిపైన స్టెయినర్ని పెట్టేసి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నాను కాబట్టి ఈ ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా 2 టైమ్స్ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అడుగుకి గుజ్జు అనేది బాగా వచ్చేస్తుంది. ఇందులో ఉన్న పిప్పు మొత్తాన్ని తీసేయండి. సో గుజ్జు మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సూప్ మొత్తాన్ని అదే కుక్కర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను దానిపైన పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సూప్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపుని, 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా అంతటిని కలుపుకొని ఒక అర నిమిషం కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోవడమే.
మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎటువంటి ఫుడ్ కలర్ని కానీ కార్న్ ఫ్లోర్ని కానీ యూజ్ చేయలేదండి. వేడివేడిగా ఉన్న ఈ టమాటో సూప్ని బౌల్లో వేసుకొని అలాగే మనం తయారు చేసుకున్న బ్రెడ్ గ్రామ్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ సూప్ని తాగుతూ ఆ బ్రెడ్ గ్రామ్స్ని సూప్లో ముంచుకుంటూ తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ టమాటా సూప్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఖచ్చితంగా ఆ టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారండి. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.